అమ్మడు వాళ్ళందరూ కూడా కింద భోజనాలకు కూర్చొని భోంచేయటానికి రెడీగా ఉంటారు. అప్పుడే చిత్ర, బావగారు రేపు రిసెప్షన్‌లో అందరి ముందు ఈ ఇంటి కోడలుగా నిలబడడానికి నా దగ్గర నగలు లేవు బావగారు. ఎటువంటి నగలు వేసుకోకుండా ఇంటి కోడలుగా అందరి ముందు నిలబడితే ఏం బాగుంటుంది చెప్పండి అని చిత్ర అంటుంది. అప్పుడు వెంటనే బాగి అయితే మీరు రేపు ఉదయాన్నే వెళ్ళి నగలు కొనుక్కొని షాపింగ్ చేసుకొని రండి అని బాగి అంటుంది. అప్పుడు వెంటనే చిత్ర నాకు అరుంధతి నగలు మాత్రమే కావాలి అని చెప్పటంతో బాగి అమర్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక మనోహరి చిత్ర ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా చాలా నవ్వుకుంటూ ఉంటారు. అంతకు ముందు రోజే చిత్ర అరుంధతి ఫోటోలు ఉన్న ఆల్బమ్ని చూస్తూ ఉంటుంది. అందులో ఆరు ఒంటి నిండా నగలు వేసుకొని తీయించుకున్న ఫోటోలని మనోహరికి చూపిస్తూ చూసావా చూసావా ఈ నగలన్నీ ఎంత బాగున్నాయో, ఈ నగలన్నీ అంటే ఆరు నగలన్నీ నేను సొంతం చేసుకోవాల్సిందే, ఏదో ఒకటి చేసి నేను సొంతం చేసుకుంటాను అని మనోహర్తో కలిసి ప్లాన్ చేసి ఈ రిసెప్షన్ ప్లాన్ని ఇప్పుడు ఇక్కడ అమలు చేస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్లాన్ ప్రకారం కూడా అవే నగలు కావాలి, ఇప్పుడు రిసెప్షన్ అంటే అవే నగలు ఖచ్చితంగా ఇస్తారు అని పట్టుపడుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి ఆ నగలన్నీ కొట్టేయాల్సిందే, వీలైతే ఆ నగలు తీసుకొని వాటి స్థానంలో డూప్లికేట్ నగలు పెడతాము అని మనోహరి చిత్ర ప్లాన్ చేసుకొని ఉంటారు. ఆరు గుప్తా గారు ఇదంతా చాటుగా వింటూ ఉంటారు. చూసారా గుప్తా గారు, నా నగలు కొట్టేయాలని ఇది ప్లాన్ చేసి ఎలా నగలు కావాలని అడుగుతోందో, ఆయనకి నా నగలంటే చాలా ఇష్టం, ఎవరి చేతికి కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు, బాగీకే ఇవ్వలేదు, అటువంటిది ఈ చిత్రకి ఇవ్వాలంట, చిత్రకి అని ఆరు మండిపడుతూ ఉంటుంది. ఆరు నగలే కావాలని చిత్ర చెప్పటంతో అమర్ కోపంగా చూస్తూ ఉంటే బావగారు మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, ఆరు నా పక్కనే ఉందని ఫీల్ అవటానికి మాత్రమే నేను ఇలా అడుగుతున్నాను, వేరే ఉద్దేశంతో కాదు. ఆ నగలన్నీ నేను వేసుకున్నాననుకో ఆరు ఇంకా నాతోనే ఉంది, నా పక్కనే ఉన్న ఫీల్ వస్తుంది, అంతే బావగారు, అంతే వినోద్ అని చిత్ర చెప్తూ ఉంటుంది. మరి అమర్ నగలు ఇచ్చేస్తాడా, బాగి ఏ విధంగా ఆ నగల్ని కాపాడుకోనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.